హలో ఫ్రెండ్స్, మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆరోగ్యంగా, అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు, కానీ అలా ఉండేందుకు చేయాల్సిన పనులను మర్చిపోతున్నారు. ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఏం తింటున్నారో, ఎప్పుడు పడుకుంటున్నారో, ఎలా జీవనం గడుపుతున్నారో వారికే తెలియడం లేదు. ఇంట్లో వండుకునే సమయం లేక బయటి ఫుడ్స్ కి అలవాటు పడిపోయారు. జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్ ఇలా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అటువంటి పరిస్థితులలో మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, విటమిన్స్ అండ్ మినరల్స్ అవసరాన్ని బట్టి సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం. మరి ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేందుకు ఏ ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా మందికి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అనే ఆలోచన వస్తుంటుంది, కానీ అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు పాటించరు. మనిషి జీవించడానికి ఆహారం అవసరం. ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవించడం సాధ్యం కాదు. తినడానికి తిండి లేని పరిస్థితులలో ఏది దొరికితే అది తిని ఆకలి తీర్చుకోవాల్సిన దుస్థితి ఒకవైపు ఉంటే, ఈ మోడర్న్ ట్రెండ్స్ లో పడి అనవసరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యపరమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనం తీసుకునే ఆహారం తేలికగా జీర్ణమయ్యేదిగా ఉండాలి. ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, సీజనల్ ప్రకారం వచ్చే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోకూడదు. చెడు వాసన వచ్చే ఆహారాన్ని తినకుండా ఉండాలి. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, విటమిన్స్ అండ్ మినరల్స్ ఇలా పోషకాలతో కూడిన ఆహారాలను తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో తగినంత పోషకాలు కలిగినదై ఉండాలి. అవసరాన్ని బట్టి సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారం తినేటప్పుడు తగినంత సమయం తీసుకొని తినాలి. నెమ్మదిగా తినాలి. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. భోజనం చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు. మాట్లాడాల్సి వస్తే తక్కువగా మాట్లాడాలి. ఆహారం తినేటప్పుడు అవసరం మేరకు నీటిని తీసుకోవాలి. ఆహారం తిన్న 30 నిమిషాల తర్వాత తగినంత నీటిని తాగాలి. తేలికగా జీర్ణమవుతుంది. ఎప్పుడూ ఒకే రకమైన పదార్థాలు తీసుకోకూడదు. మన శరీరంలోకి వెళ్లిన ఆహారం 24 గంటల్లో మలంగా బయటికి వెళ్లిపోవాలి. అలాంటి ఆహార పదార్థాలే తినాలి. లేకపోతే దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని 3 లేదా 4 గ్లాసులు తీసుకోవాలి. దీనివల్ల విరేచనం సాఫీగా అయ్యి మలినాలు వెళ్లిపోతాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి లైట్ గా డిన్నర్, అది కూడా 7 నుండి 8 గంటల వ్యవధిలో తినేయాలి. జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లను మానేయాలి. ఇవే కాకుండా ప్రకృతిలో లభించే ప్రతి ఒక్క మూలకం ఒక్కో గుణాన్ని కలిగి ఉంటుంది. వాటన్నింటినీ పొందాలంటే మీరు వాటిని డైట్ లో చేర్చుకోవాల్సిందే. వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. మంచి ఆహారం, రోజుకి 30 నిమిషాల వ్యాయామం, సరైన సమయానికి నిద్ర, శరీరానికి సరిపడా నీరు తాగడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.